హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వేనే బిటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మేము లాస్ట్ కార్తీక స్వామి నయనాలప్ప స్వామికి అయితే వెళ్ళామండి. సో ఆ దర్శనం ఎలా జరిగింది అని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉండి ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇలా ఇంటి నుంచి అయితే వెళ్ళామని నేను, మా అమ్మాయి, సో మా నాన్నగారు డ్రాప్ చేయడానికి అయితే వచ్చారండి. సో ఎవరికి నా వీడియో నా బస్ స్టాండ్ లొకేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అక్కడ లొకేషన్ నాకు ఇష్టము, సో అందుకే ఖచ్చితంగా షేర్ చేస్తానండి. చూడండి, లాస్ట్ కార్తీక సోమవారం కదా, మా పిన్ని వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారండి. సో దగ్గరున్న దేవాలయాలకు అయితే వెళ్తున్నారు. సో ఇలా అయితే బస్సులో వెళ్తున్నామండి మా ఊరు దగ్గరలో టౌన్కి అయితే. ఆ టౌన్కి వెళ్ళిన తర్వాత 3 బస్సెస్ అయితే మారాలండి ఆ నయనాలప్ప దైవ దర్శనానికి. సో ఇలా అయితే వెళ్తున్నామండి. సో అందరూ ఆటోలు, ట్రాక్టర్ అయితే తీసుకెళ్లారండి. సో మాకు అవ్వలేదండి అమ్మాయితో. సో మనకు కదా యూట్యూబ్ తీసుకోవాలి కదా వీడియోస్ అందు, సో అవ్వదని ఇలా అయితే డిఫరెంట్ లొకేషన్స్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకోవచ్చండి. సో ఆటోలో అలా అయితే ఒకే ప్లేస్లోనే ఒకే మంది కనపడతారండి. సో నేను అందుకే ఇలా అయితే సో రిస్క్ తీసుకొని అయితే సో దేవునికి అయితే ఇలా వెళ్ళాము, మీ అందరి కోసం కూడా చూపించడానికి. ఇలా ఫస్ట్ టౌన్కి అయితే వచ్చాము. అలా బస్ స్టాండ్లో ఎంక్వైరీ చేసుకున్నామండి, ఏమన్నా డైరెక్ట్ అక్కడ నుంచి బస్సెస్ ఉన్నాయేమో, బట్ వాళ్ళైతే అవైలబిలిటీ లేవన్నారండి. సో నెక్స్ట్ ఏంటంటే సో నెక్స్ట్ బస్ కోసం అయితే వెయిట్ చేసాము. సో అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. మా అమ్మాయి అంతలేక స్నాక్స్ అయితే కొనిచ్చుకుందండి వాళ్ళ అవ్వని అడిగి. సో ఇలా బస్సు అయితే వచ్చిందండి ఫుల్ బిజీగా. సో అదే బస్సే మేము ఎక్కాం మళ్ళీ సెకండ్ ప్లేస్కు. సో వాటర్ చూడండి మధ్యలో ఎలా ఉన్నాయో ఒక ఊరి దగ్గర, చాలా ఫుల్గా ఉన్నాయండి వాటర్ అయితే. బుడ్జి అంటండి చూడండి, పాతకాలం ఒక ఊరి దగ్గర బస్సు ఆగింటే మా అమ్మ చెప్పింది, అందుకే వీడి తీసాను చూడండి. పాతకాలం యుద్ధాలు చేసేటప్పుడు బుడ్జి అంటారండి. చూడండి ఎంత బాగుందో. సో మీకు చూపించడానికి అయితే ఆ వీడియో క్లిప్ అయితే తీసాను. అలా రావి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. సో వీడియో అయితే కంప్లీట్గా అయితే రాలేదండి. సో మొత్తానికి అయితే సెకండ్ ప్లేస్కి అయితే ఇలా వచ్చాము. ఆటో అయితే దొరికిందండి డైరెక్ట్ దేవాలయానికి, మీన్స్ నయనాలప్ప దేవదర్శనం అయితే డైరెక్ట్ ఆటో అయితే దొరికింది. సో బస్సెస్ మారకుండా ఆటోలో అయితే వెళ్ళిపోయామండి అందరం కలిసి. సో చూడండి మధ్యలో దాంట్లో పంట పొలాలు ఎలా ఉన్నాయో అక్కడ కూడా. సో ఎక్కడ కూడా ఫుల్ బిజీగా ఉందండి పొలాలు మొత్తం. ఇలా కూర్చొని సరదాగా అయితే వెళ్ళిపోయాము. సో అక్కడ చూడండి రైల్వే స్టేషన్ అంట అండి. ఒక 5 years బ్యాక్ నుంచి అప్పుడు అయితే లేదు. సో అందుకు కొంచెం చూపించి దగ్గరికి జూమ్ చేయలేకపోయాను, ఫోన్ కింద పడుతుందని. సో నొసం రైల్వే స్టేషన్ అంట అండి. సో ఎంత బాగుందో లొకేషన్, బట్ వీడియోలో అంతగా క్లియర్ కనపడతాం లేదో. సో అందుకే క్లిప్ అయితే తీసాను. సో చూడండి డ్రాగన్ ఫ్రూట్ అయితే వేసారండి ఆ దేవస్థానం దగ్గర అయితే. సో అది వచ్చేటప్పుడు అయితే వీడియోస్ అయితే ఆల్రెడీ తీసుకున్నాంలేండి, షేర్ చేస్తాను షార్ట్ రూపంలో. సో ఇలా కంప్లీట్ వీడియో అయితే తీస్తాను, ఈవెన్ లాంగ్ వీడియోలు కూడా యాడ్ చేశానులేండి. సో ఇలా అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. కానీ చాలా చేశారండి, ఎందుకంటే దేవస్థానంలోకి వెళ్ళిపోకుండా ఆటోలు, బైక్స్ 2 kilometers ముందు మమ్మల్ని ఆపారండి. సో తప్పక వెళ్ళాల్సి వచ్చింది. భవానీ స్వాములు, అయ్యప్ప స్వాములు అందరూ ఉన్నారండి. కుల మత భేదం లేకుండా మొత్తం వచ్చేసారు. చాలా రద్దీగా ఉండిందండి. సో ఎంతమంది వచ్చారో కూడా మనం కౌంట్ చేయలేము. ఈ పిల్లలతో అలా వెళ్ళడం చాలా కష్టం అండి, బట్ దేవుని కోసం తప్పదు కదా, పిల్లలు ఉంటేనే మనకు సంబరం. పిల్లలు ఇలా పెట్టి మనం వెళ్ళలేం కదా. సో అలా అయితే నడుచుకుంటూ వెళ్ళామండి మేమైతే. చూడండి ఎంత బిజీగా ఉందో దారి. ఇది ఇంకా వెళ్ళేటప్పుడే అండి. సో అలా లోపలికి అయితే వెళ్తూ ఉన్నామండి. అక్కడైతే వీడియో క్లిప్ తీసాను, మొత్తం అవ్వలేదు. చూడండి ఎంత బిజీగా ఉందో. కార్లు, బైక్లు ఒక్కసారి ఆపేసి తర్వాత నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారండి ఒక ప్లేస్ వరకు అయితే. దాదాపు 2-3 kilometers నడిచామండి స్వామికి పోయేటప్పుడు. మా అమ్మాయి చెప్తున్నానండి, ఆ వారము వినుకుంటూ వస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి అయితే బైక్స్, కార్స్ అయితే ఆపారండి. సో ఈ ప్లేస్ నుంచి అయితే ఓన్లీ నడకదారే. ఎంత బాగుందో చూడండి. ఒక 3-4 years బ్యాక్ నేను, మా అమ్మ వచ్చామండి సింగిల్గా. అప్పుడు మా అమ్మాయి అయితే లేదు. సో సెకండ్ టైం అనుకున్నామండి ఇలా వస్తామని. చూడండి మా అమ్మాయి ఎంత ఫ్రీగా వెళ్తుంది, ఎందుకంటే బైక్ కార్స్ లేవు కదా. సో ఫ్రీగా వదిలేసాను, అమ్మాయి ఫ్రీగా నడుస్తూ ఉంది. మా ఇద్దరికన్నా చాలా సంతోషంగా ఉందండి. మా అమ్మాయి అయితే కొత్త ప్లేసెస్, కొత్త పర్సన్ చాలా ఇష్టపడుతుంది. కొంచెం దైవభక్తి కూడా ఎక్కువ మా అమ్మాయికి. సో చాలా సపోర్ట్ చేసిందండి నాకైతే, ఏమి ఇబ్బంది పెట్టలేదు. చూపిస్తానండి, లొకేషన్ అయితే చూపిస్తున్నాను. రాళ్ళు, చెట్లు, డిఫరెంట్ చెట్లు. ఇలా ఫస్ట్ ఎంట్రన్స్ అండి ఇక్కడ నయనాలప్ప తిరునాళ్ళ సంబరాలని బోర్డు అయితే పెట్టారండి. అక్కడ స్పాన్సర్ చేసేటోళ్ళు అంటే అక్కడ విధులు నిర్వహించే వాళ్ళండి. సో అక్కడంతా మొత్తం మెయింటెనెన్స్ చేసేవాళ్ళు.
నైనాలప్ప తిరునాళ్ళు అని పెట్టారండి బోర్డు అయితే. సో మనము 4వ కార్తీక సోమవారము శివుని దేవస్థానం కదా, సో అలా అయితే వెళ్ళాము. బట్ బోర్డు అయితే అలా పెట్టారండి. మొత్తం తిరునాళ్ళక ఉంది. పిల్లల బొమ్మలు, డ్యాన్సులు, రికార్డ్ డ్యాన్సులు, ఎద్దుల పందాలు, అలా చాలా చాలా ఉన్నాయండి. జెంట్స్ అందరు తెల్ల బట్టలు వేసుకున్నారు. ఏం గేమ్స్ ఆడుతున్నాయో అయితే తెలియదండి. ఒక ఎద్దు అయితే కనపడింది, ఇంకేం ఆడేది తెలియదు. ఈ వీడియోలో అయితే వస్తుందిలేండి. చూడండి ఎంట్రన్స్లో చెరుకులు చూడండి, సినిమా బొమ్మలు, మీన్స్ ఆ పాటలు, గేమ్స్ అన్నీ కవర్ చేసేయాలండి వీడియోలో. చాలా నాకు ఓపిక ఉండిందండి ఆ రోజు. చూడండి ఎలా కూర్చున్నారో. వాళ్ళకి ఏం ఆదాయం వస్తుందేమో తెలియదు కానీ మొత్తము ఎలా అయితే ఉన్నారండి. మొత్తం చూడండి ఎలా ఉన్నాయి పిల్లల గేమ్స్. మొత్తం కవర్ చేసానులేండి. 4 minutes అలా ఉంటుంది, చూస్తూ ఉండండి ఓపిక్గా. నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాలేండి. చూడండి రేగి పండ్లు, పానీపూరి, గాజులు అయితే సూపర్గా ఉన్నాయండి. మనం వేసుకునేంత ఉన్నాయి. సో వాయిస్ ఓవర్ అయితే ఇస్తానులేండి, మరి మ్యూజిక్ అయితే యాడ్ చేయండి, ఎందుకంటే అక్కడక్కడ అవి చెప్తాను మీకు. చూడండి పిల్లల బొమ్మలు చూడండి ఎంత డిఫరెంట్ రకమైన ఫిక్స్డ్ రేట్ అండి. తీసుకో లేకపోతే పద అంటున్నారు వాళ్ళైతే. సో అంత డిమాండింగ్ ఉంది వాళ్ళకైతే. సో మనం కూడా కొనాలి కదా, పిల్లలు మనల్ని డిమాండ్ చేస్తారు కదా. సో అదండి. చూడండి ఐస్ క్రీము, వాటర్ ప్యాకెట్స్, చూడండి స్వీట్ స్నాక్స్ ప్రిపరేషను. ఇక్కడ ఫేమస్ అవండి చెక్లాలు, బెన్లు అంటారండి, స్వీట్తో తయారు చేసేది, చక్కెరతో బాగుంటాయండి అవి. మాకు చిన్నప్పటి నుంచి ఇంకొక విషయం అండి, మా అమ్మమ్మ గారు ఇక్కడ స్వీట్స్ అమ్మేటోరండి. ఎవరి తిరునాళ్ళకు ఇలా మా కార్తీక సోమవారం తిరునాళ్ళకు అమ్మేడు వాళ్ళు. మాకు అందుకే అండి ఇక్కడికి మా అమ్మ సెంటిమెంట్. సో మా అమ్మ కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నారండి. ఆ ప్లేస్ కూడా చూపిస్తానులేండి. మా అమ్మమ్మ 30 years మీన్స్ ఆమె జనరేషన్ మొత్తం 20-30 years అక్కడ ఖచ్చితంగా ఎవరి కార్తీక సోమవారం ఇలా అమ్మేదంట అండి. సో అందుకే మేము చిన్నప్పటి నుంచి వచ్చేటోళ్ళం, మాకు బాగా అలవాటు. అందుకే ఈజీగా అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. కానీ మా అమ్మ అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది అంటుందండి. చూడండి వెళ్తూ అంతమందిలో కూడా మా అమ్మాయిని ఎత్తుకొని కెమెరా తీసుకుంటూ. సో ఎండ అనిపించలేదు, ఏమనిపించలేదండి, ఫ్రీగా వెళ్ళిపోయాము. బట్ మొబైల్ ఏమైనా తీసుకెళ్తారేమో అనే భయం అయితే ఉన్నిందండి. బట్ అయినా నేను తగ్గేదే లేదన్నట్టుగా తీసానండి వీడియో అయితే. సో ఓన్లీ ఫేస్ కనపడుతుంది అన్నట్టుగా అనుకోకండి, ఎందుకంటే తీసేవాళ్ళు లేరు కదా. సో ఎవరికైనా వెళ్ళడం మొబైల్ భయం అయితే ఉన్నింది. సో ఇలా అయితే తీసుకుంటే వెళ్తానండి. సో దేవదర్శనానికి వెళ్ళే ముందు ఈ తిరునాళ్ళు అంతా దాటాలండి. సో మా అమ్మ అయితే దుమ్ము దులిపిందండి నాకు కావాలని. అప్పటికే నన్ను మీన్స్ నాకు అవి కావాలి ఇవి కావాలని మొత్తం సతాయించిందండి. అయినా కానీ మొత్తం అమ్మాయిని ఏదో ఒకటి చెప్పి అయితే తీసుకెళ్ళిపోయాను స్వామి దగ్గర. చూడండి ఎలా ఏడుస్తుందో. ఏది కాదండి, బొమ్మ కావాలంట, బొమ్మ బ్యాగ్ కావాలంట, అవన్నీ అన్నీ ఉన్నాయండి ఇంటి దగ్గర. అయినా కూడా ఉండేటివన్నీ కావాలంటుంది. చాలా సతాయించిందండి. సో అయినా కానీ తీస్తూ ఉంటేనే వీడియో. సో చూడండి ఎలా ఉందో. సో స్వామికి స్టెప్స్ ఉంటాయండి స్వామి దగ్గర అయితే. ఆ స్టెప్స్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం దాటుకొని. ఎలాగోలా మా అమ్మకి ఏదో ఒకటి చెప్పి వెళ్ళాను, వచ్చినాక తీసుకుందామని. సో చూడండి అలా వెళ్ళాలండి. సో అందుకే మీకు అలా చూపిస్తాను. చూడండి జనాలు ఎక్కడా ఉన్నారో చూడండి. కలర్ సూపర్గా ఉంటాయండి స్వామి దగ్గర అయితే. సో చూడండి స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆ స్టెప్స్ దగ్గర దీపాలు పెట్టుకోవచ్చు అండి మనకు మొక్కుబడిగా. సో ఏంటంటే స్వామి అయితే సో ఇలా మనం మొక్కనైతే వెళ్ళొచ్చు అండి. అక్కడ స్లిప్పర్స్ వదిలేసి అయితే వెళ్ళిపోయాము. సో అలా వెళ్తూ ఉన్నామండి. చూడండి వెళ్తానే ఉన్నారు. సో అరౌండ్ 11 o'clock అలా అయిందండి ఆ టైం అయితే. చూడండి పైన మొత్తం స్టెప్స్ వరకు ఇలా చూడండి. ఆ చెట్టు దగ్గర అండి, ఆ చెట్టు దగ్గర అండి మా అమ్మగారు అప్పుడంతా మొత్తం 30 years స్వీట్స్ అయితే పెట్టింది. చూడండి అందుకే అంతగా చూపించాను స్పెషల్గా. సో అక్కడ మేము చిన్నపిల్లలమే కూర్చొని తిని అలా ఉండేటోళ్ళమండి. అక్కడే పడుకునేటోళ్ళం ఒక రోజు అంతా. సో ఇలా అయితే వెళ్తూ ఉన్నా కానీ ఆ మెమరీస్ తిరిగి రావు కదా, వాళ్ళకు తిరిగి రాదు కదా. సో అలా అంతే అండి. సో అందుకే స్పెషల్గా అయితే తీసాను. చాలా బాగా చేసింది. మా అమ్మ అయితే కళ్ళకి నీళ్ళు పెట్టుకున్నారండి. అమ్మగారు కదా, తల్లి ఎంతైనా గుర్తుకొస్తారు. సో అదే అలా అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి. చూడండి వీళ్ళు ఇలా డ్రమ్స్ కొడుతూ అమౌంట్ వేస్తారని చూస్తూ ఉంటారండి జనాలతో, వచ్చిపోయే వాళ్ళతో. చిన్న పిల్లల్ని కూడా పడుకోబెట్టారండి. చూడండి ఇది ఏం కష్టమో మరి అర్థం కాదండి వాళ్ళ సంపాదన అయితే. సో చూడండి ఇలా స్వామికి అయితే ఇలా
సో ఇలా డైరెక్ట్ అయితే రూట్ పంపలేదండి, వచ్చే వాళ్ళని అలా పంపిస్తున్నారు. ఇలా సైడ్ నుంచి అయితే వెళ్ళాము మేము, ఎందుకంటే అక్కడ అలా పెట్టారండి మొత్తం కట్టెలు పరిచి. సో క్యూ అయితే పెట్టారు. ఆ క్యూ కూడా అండి ఆర్డర్, మా అమ్మాయి అప్పుడే ఐస్ క్రీమ్ కావాలన్నదని తీసేసుకుంది. సో టికెట్స్ అయితే తీసుకున్నామండి ఆ క్యూలో. అలా వెళ్ళి నిలబడ్డాము. సో అలా నిలబడినది మొత్తం 2 hours అయితే పట్టిందండి మాకు దర్శనానికి. సో అలా తీస్తూ ఉంటానండి మధ్యలో, మరీ బోర్గా అనుకోకండి. సో జనాలు ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఫోజులు ఇచ్చేస్తున్నారని కెమెరా అలా పెట్టేస్తానే. చూడండి అలా ఇరుక్కపోయాము. చూడండి క్యూ లైన్ నుంచి అలా వ్యూ అయితే తీసాను, ఎంత బాగా వచ్చిందో. సో అదండి క్యూ కా నుంచి ఇలా అయితే తీస్తున్నాను అలా నిలబడి. చాలా పెద్ద క్యూ ఉందండి ఆ టైంలో అయితే. చూడండి ఫోజులు ఎలా ఇస్తున్నారో. చూడండి ఆ కొండలు, ఆ చెట్లు ఎలా ఉన్నాయి, ఎప్పటి నుంచి అలానే ఉన్నాయండి. నైనాలు అంటే కళ్ళు కదండి. సో అదొక స్టోరీ అయితే ఉందండి, మీకు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. నైనాలప్ప దైవ దర్శనము అని కొడితే మనకు అంతా తెలుస్తుందండి. నేనైతే స్టోరీలు విన్నానండి, బట్ ఇంత ఈ వీడియోలో అయితే చెప్పలేను కదా. మీకు కావాలంటే ఒకసారి మెసేజ్ చేయండి, నేను తెలిసినంతవరకు అయితే చెప్తాను. చూడండి ఎలా ఇస్తున్నారు ఫోజులు. చిన్నపిల్లలైతే చాలా కష్టంగా ఉందండి. సో అదేంటో మరి వేపులు వచ్చారు అని అంటున్నారు మరి. సో దర్శనం లేట్ అయింది, ఒక 2 hours అయితే నిలబడ్డామని. పిల్లలు అయితే గాలిలో అలా అయితే ఇబ్బంది పడ్డాము. చూడండి మా అమ్మాయి చూడండి పైకి ఎత్తేసాను ఆల్రెడీ. తను కూడా చాలా ఏడ్చిందండి బయటికి వెళ్ళాలని. సో ఒక టైంకి వెళ్ళిపోదాం అనుకున్నాము, బట్ తప్పదు కదా అంత దూరం వెళ్ళాక. చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాం. అయ్యప్ప స్వాములు అందరూ వచ్చారండి. చాలా కష్టం అనిపించింది, బట్ అదైతే తీసేసాను ఎలాగలా. చూడండి దీపాలు ఎలా పెడుతున్నారు. వీళ్ళంతా దగ్గర ఉండే వాళ్ళు అయితే వచ్చారండి, మాకు కొంచెం దూరమే కదా. చాలా బాగుందండి. అప్పుడప్పుడు వాయిద్యాలు గంటలు కొడుతూ, దీపాలు పెడుతూ, పూలు, చాలా బాగుందండి వాతావరణం. ప్రజెంట్ వాతావరణంగా ఉండింది. వస్తూనే ఉన్నారండి. సో 4 o'clock వరకు దగ్గర ఉండే వాళ్ళంతా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చాను. ఇది అరౌండ్ 12:30 అలా అయిందండి బాగా. సో బాగా రద్దీగా ఉన్నది. మేము చూడండి మా అమ్మని ఎలా కూర్చోబెట్టుకున్నాను. పిల్లలైతే బాగా ఏడుస్తున్నారండి. చూడండి ఫోజులు ఎలా ఇస్తున్నారో తీస్తుంటే. సో దర్శనం అయితే అయిపోయింది. మన స్వామిని అయితే వీడియో తీయలేదండి. సో అక్కడ ఏబుదులు ఫేమస్ అండి, ఏబుదులు అంతా అలా వచ్చే లడ్డూలు అయితే తీసుకున్నామని టెంకాయ కొట్టేసాం బయటనే. సో ఇలా అయితే వచ్చామండి అక్కడ. సో అలా బయటకు వచ్చి మళ్ళీ కొండపైకి వెళ్తున్నామండి. అక్కడ బ్రహ్మానంద ఆశ్రమం అని ఉంటుందండి. ఆశ్రమం అక్కడ కృష్ణుడు అంతా ఉంటారండి. వాళ్ళు లొకేషన్ అంతా బాగుంటుంది. చూడండి చెట్టు అండి, ఎక్కడవో చెట్లలో, రాళ్ళల్లో కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా అయితే పైకి వెళ్ళామండి. సో స్వామిని అయితే తీయలేకపోయినానండి, అవైలబిలిటీ లేదు. పోలీసు వాళ్ళు చాలా ఉంది సెక్యూరిటీ. సో వాళ్ళు అడుస్తారనే ఉద్దేశంతో నేనన్నా స్వామిని చూడాలి కదండి. సో నేనైతే చూశానండి, మీకు చూపించలేకపోయాను. సో సెల్ అలవ్ అయితే ఉండింది, బట్ వీడియో తీసేంత టైం లేదు, తోసేసారండి అప్పుడు బాగా అందరినీ బయటికి వెళ్ళిపోవాలని. సో ఇంకోసారి వెళ్ళినప్పుడైతే చూపిస్తానులేండి. స్వామి ఎక్కడున్న స్వామి కదా. సో చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. సో పైన బ్రహ్మాశ్రమం అనే బోర్డు అయితే ఉందండి పైన. సో ఇలా అయితే వెళ్ళిపోయామండి. కృష్ణుని టెంపుల్ చాలా బాగున్నాయి ఇక్కడ అంతా, మొత్తం లొకేషన్ చూడండి. సో మా అమ్మగారు అలా పిన్నిగారు అయితే కనపడ్డారండి. సో అలా పలకరించేసి అలా వీడియో అయితే తీసుకున్నాను. చూడండి ఆమెనే మా అమ్మ వాళ్ళ పిన్నిగారు.
నా ముఖం చూడండి వెలిగిపోయింది వాళ్ళని చూస్తానే. మా చిన్నప్పుడు మమ్మల్ని అంతా ఎత్తుకొని ఆడిచ్చారంట అండి, అందుకే. చూడండి ఇక్కడ. సో వీళ్ళందరూ ఈ ఆశ్రమం నడిపిన మా పెద్దవాళ్ళు అంట అండి. సో వాళ్ళందరి దగ్గరనైతే అలా దర్శనం చేసుకుని అయితే వచ్చాము. వచ్చి కొద్దిసేపు అయితే కూర్చున్నాము. పేర్లు ఎగ్జాక్ట్గా అయితే చూడలేదండి. చూడండి చిదానంబ స్వామి అలా ఏదో ఉన్నారండి అందరూ. వీడైతే తీసుకున్నాను. కొద్దిసేపు అలా కూర్చొని అయితే వెళ్ళామండి. సో ఇక్కడ అన్ని బ్రహ్మాశ్రమం అయితే ఉందంట అండి, ఆశ్రమము. నడిపించే ఫోటో అయితే ఉందండి ఆడ. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. తీసేటోళ్ళారండి, వీడియో నా ఫేసే కనపడుతుంది అనుకోండి. జస్ట్ లొకేషన్ మీద ఫోకస్ చేయండి. బోర్డు చూసినా కానీ అడిస్థానం మందిరం అంట అండి. సో ఇలా అయితే వెళ్ళేసి వచ్చాం. అందరూ రెస్ట్ అయితే తీసుకుంటారు, చాలా పీస్ఫుల్గా ఉంది. సో మేమైతే అలా వెళ్ళి జస్ట్ అలా చేసుకుని అయితే దర్శనం చేసుకుని అయితే వచ్చామండి. చూడండి సో ఇక్కడైతే భోజనం పెట్టేవాళ్ళంట అండి ఇక్కడ పైన. సో ఇప్పుడైతే పెట్టట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ అందరి గుళ్ళు అయితే చూసామండి. నా కృష్ణ టెంపుల్ ఒక్కటి ఉంది. ఇలా ఒకటి చిన్న ఇక్కడ ఫ్రీ టైం అండి. ఇక్కడ వంటలు ఏదైనా పెళ్ళిళ్ళు చేస్తే ఇలా ఫ్రీగా ఉండే ప్లేస్ అంట అండి. జస్ట్ కొద్దిసేపు రిలాక్స్గా ఒక అమ్మాయి తెలిసిన అమ్మాయి అంటే అలా తెప్పించామండి. సో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. సో చూడండి లొకేషన్ అదే అండి. సో అట్లా రూమ్స్ పైన అయితే ఉన్నాయి. చూడండి ఇదొక ప్లేస్ అండి. అదే మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ రాళ్ళు పెడితే, సో 5 రాళ్ళు కానీ 9 రాళ్ళు 11 రాళ్ళు పెడితే మనం ఇల్లు కట్టుకునే కోరిక మనకు నెరవేరుతుందండి, ఎవరైనా కట్టుకోవాలంటే. సో అది సెంటిమెంట్గా అయితే చూడండి ఎలా పెట్టారు, ఎన్ని పెట్టేశారా అండి. సో మేము ఇంతకుముందు 5 years బ్యాక్ వచ్చినప్పుడు ఏదైతే లేదండి, ఇప్పుడైతే ఉందండి. చూడండి అలా పెట్టేశారండి. ఎవరెవరో ఎక్కడి నుంచి వచ్చారండి. చూడండి ఎలా పెడుతున్నారు అందరూ. సో మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా అండి. మా అమ్మమ్మకి అయితే చెప్పేసి వెళ్ళిపోతున్నాము. చూడ శ్రీకృష్ణ టెంపుల్ అయితే చివరి స్వామి దర్శనం అయితే చేసుకొని వెళ్ళామండి. సో మొత్తానికైతే లాస్ట్కి వెళ్ళిపోతున్నాం, కిందకి దిగేస్తున్నాం. మొత్తానికి అయితే నెక్స్ట్ భోజనం చేయాలండి. సో చాలా భయం అండి వీడియోలో అంటే, ఎందుకంటే నేను ఫేస్ చేశాను. ఈ భోజనం చేయాలని మొత్తం అంగళ్ళన్నీ దాటిపోవాలి. మా అమ్మాయి మొత్తం మళ్ళీ నన్ను దుమ్ము దులిపిందండి అల్లరితో, ఏడ్చడము అరవడము. సో ఇలా అయితే వెళ్ళిపోతాం. అయినా కానీ వస్తూనే ఉన్నారు చూడండి జనాలు. సో అలా అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి. చూడండి పోలీసులు పకడ్బందీ ఎలా ఉందో మొత్తం వస్తున్నాయి. రాళ్ళు అయితే గుచ్చుకుంటున్నాయండి నడుస్తుంటే, ఎందుకంటే ఆల్రెడీ నడిచి వచ్చాం కదా, మళ్ళీ నడిచాలంటే కానీ తప్పదు కదా. సో చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఇప్పుడు ఆ కిందకి అయితే వెళ్ళిపోవాలండి మేము. చాలా బాగుందండి. సో మాకు టైం లేదండి. సో ఇప్పుడు 5:30కి చీకటి పడుతుంది కదా, అరౌండ్ అప్పటికే 1 o'clock అయింది. మళ్ళీ భోజనం చేయాలా, మళ్ళీ ఏమైనా కొనాలి కదండి. సో లేట్ అవుతుందని, మళ్ళీ బస్సెస్ అవైలబిలిటీ ఉండదని త్వరగా అయితే వెళ్ళిపోయామండి. సో అలా దిగేసి అయితే ఇందాక స్టెప్స్తో వచ్చాం కదా, ఆ స్టెప్స్ కింద అయితే వెళ్ళిపోతున్నామండి. కిందకి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ దిగేది ఎవరినైనా వీడియో తీసుకుందాం అనుకొని చూడండి లొకేషన్ ఎంత బాగుందో. లొకేషన్ మా ఇండ్ల దగ్గర రాదు కదండి. సో అప్పుడప్పుడు అలా వెళ్ళి చూడాలండి. దైవ దర్శనము లొకేషన్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది, అందుకే అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలండి. మీరు కూడా అలా వెళ్ళండి. సో మీకు కూడా ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ చేస్తే ఛానల్ లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటానండి. మా అమ్మాయి నవ్వుతూ ఉందండి అలా దిగుతూ ఉంటే. అండ్ చూడండి దీపాలు ఇంకా పెట్టారు. ఇందాక ఒక దీపం ఉండి ఇప్పుడు ఇంకా అన్ని పెట్టారు చూడండి. ఒక 3 hours అలా టైం పట్టింది.
సో ఫస్ట్ టైం. అండ్ ఇంకొకటి అండి, నా ఛానల్లో ఓపెన్ చేసి చాలా వీడియోస్ ఉన్నాయండి. ముగ్గులు, వెజిటబుల్స్ కుకింగ్, హనుమాన్ వీడియోస్ అండ్ అదర్వైజ్ ఫ్యామిలీవి అండ్ ఫంక్షన్స్ ఏదైనా ఉంది, ఎవరైనా బర్త్డే ఫంక్షన్ అన్నీ నేను పెట్టాను. ఒకసారి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సజెషన్ ఇవ్వండి. ఇలా భోజనాల దగ్గరికి అయితే వచ్చేసామండి. సో భోజనం అయితే తీయలేకపోయానండి. మా అమ్మ ఏడుస్తూ చూడండి ఎలా ఏడుస్తుందో, కొన్ని ఇవ్వాలని. మళ్ళీ తినేసి వెళ్ళిపోదాంలే అమ్మ, ఓపిక లేదండి. అప్పటికే 2 o'clock అలా అవుతుంది దగ్గరకు. చూడండి జనాలు ఎంతమంది, మాకు ప్లేట్ కూడా దొరకలేదండి. అలాగలా ఒక ప్లేట్ అయితే దొరికింది. సో పాయసం, వంకాయ అయితే చూపించాను, ఇంకా మిగతా చూపించలేకపోయానండి. మా అమ్మ ఏడుస్తుంది, మేము పోవాలని. తినేసిన తర్వాత ఈ వీడియో అండి. ఎద్దుల పందాల దగ్గర ఇలా ఉన్నారండి అందరూ. ఎక్కువ టైం అయితే లేదు, అలా చూసి వచ్చేసాం. మా ఊరు వాళ్ళు ఉంటే మా అమ్మ మాట్లాడిందండి, అలా మాట్లాడి వస్తూ ఉన్నాము ఇంకా. సో చూడండి ఎలా కూర్చున్నారు, ఏదేదో గేమ్స్ ఆడుతున్నారండి. మాకైతే ఐడియా లేదు, నాకైతే అర్థమే అవ్వలేదు ఆ గేమ్స్ ఏంటో. బెట్టింగ్ గేమ్స్, ఏ గేమ్స్ నాకైతే ఏమీ ఐడియా లేదు. జస్ట్ అలా అయితే చూశాను. మా అమ్మకి చెప్తున్నాను, నా జంపింగ్ కావాలంటుందండి. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఇప్పుడు. చూడండి ఎలా ఎగురుతుందో మా అమ్మాయి. ఏం చెప్పినా అయినా లేదండి, ఖచ్చితంగా కావాలంటుంది. చూడండి గేమ్, ఇదేం గేమ్ ఏంటో తెలియదు నాకు. చూడండి ఎలా ఎగురుతుందో అలా. మొత్తానికైతే ఇల్లు బొమ్మ అయితే కొనిందని హ్యాపీ. ఆ జంపింగ్ ఇల్లు బొమ్మ కొనేళ్ళకి మా అమ్మాయి వరంగా అయితే హ్యాపీ. సో అదండి, అప్పుడైతే ఫ్రీ అయినా కొంచెం. సో చూడండి డ్యాన్స్ ఎంత బాగా వేసారనో. మా అమ్మాయి అన్నీ కొంత ఉందండి స్వీట్స్ అలా. సో నేను మా అమ్మాయి కొద్దిసేపు అలా చూసాను, వీడియో తీసానండి. వాళ్ళు అంత డ్యాన్స్ చేసి కూడా నేను తీసే కెమెరాకి వాళ్ళు చూసారని, అదేంటో నాకు అర్థం కాలేదు. సో నేనైతే కొంచెం జూమ్ చేయలేదులేండి, వచ్చేసాను, కట్ చేశాను కూడా. సో అలా మధ్యలో పప్పులు అయితే కొన్నామండి, కొంచెం అలా బస్సులో సరదాగా తినొచ్చండి. సో స్వామి అయితే ఇలా వెళ్తూ ఉన్నారండి. సో జస్ట్ అలా క్లిక్ అయితే ఇచ్చాను, వీడియో క్లిక్. అదే అండి. సో మొత్తానికి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా. ఇప్పుడండి పొద్దున వచ్చేటప్పుడు ఎంత ఫ్రీగా వచ్చాము, వెళ్ళేటప్పుడు అంత ఫ్రీగా అయితే అస్సలు లేదండి. చాలా కష్టం అనిపించింది, వెళ్ళడం కష్టం అనిపించిందండి. ఎవరికైనా రావడం కష్టము. సో ఇదండి, చెరుకులు అయితే లాస్ట్లో ఉన్నాయి, ఇంకా వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇక్కడ నుంచి కూడా 3-4 kilometers అయితే నడిచామండి ఈవినింగ్ కూడా. బొమ్మ చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఒకసారి చెప్పండి. మా అమ్మాయికి బొమ్మ, ఇల్లు బొమ్మ. అదండి, ఇంకా వెళ్ళిపోతా ఉన్నాం. సో జస్ట్ లాస్ట్ అండి, లాస్ట్ ప్లేస్ ఇలా చూపించాను మీకు. స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు రణరంగం, ఇంకా వెళ్ళడం. మాకు వెళ్ళే వరకు ఏం తెలియదండి, వీడియో తీసుకుంటే ఇంకా ఫ్రీగా వెళ్ళొచ్చు అనుకో. చూడండి ఆటోలు, మనుషులు, బైకులు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఎలా వెళ్తున్నారో. చూడండి ఎద్దు కూడా రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకొక షేర్ న్యూస్ ఏంటంటే, వాళ్ళు అయితే కింద పన్నారండి బైక్ కింద. సో చిన్న పిల్ల కూడా ఉందండి, ఒక లేడీ ఆవిడ పాపం కంపలో పడ్డారండి. మాకు చాలా భయం వేసింది, అందుకే చూసుకొని వెళ్ళామండి. అయినా నేను తీయలేదండి, అప్పుడాడ తీసాను ఫ్రీగా ఉంటే. నేను పడ్డా పర్లేదండి, ఫోన్ పడకూడదని చాలా కేర్గా తీసుకున్నాను వీడియోస్. సో ఇలాగలా బయటికి అయితే వచ్చేసాము. సో చూడండి పత్తి తీసుకుంటున్నారు జనాలు అందరూ. పత్తి చేలలో కూడా పెట్టారండి బైకులు, ట్రాక్టర్లు. చూడండి సైడ్కి అయితే పడిపోయింది. సో అంత రద్దీగా ఉందండి. ఇది ఆల్రెడీ మేము 2 kilometers దాటేసామండి స్వామి. చూడండి ఇలా చేశారంటండి వీళ్ళే, చూడండి అందుకే కొంచెం హైలైట్ చేశాను. జనాలతి కారు, మరి మనకెవరో తెలియదు, నేను బోర్డు అయితే చూడలేదండి. డ్రాగన్ ఫ్రూట్ చూడండి, నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ వేయడానికి ప్రిపేర్ అయితే చేశారు మొత్తం స్తంభాలు అయితే. అవి కూడా వీడియో తీసాను, షార్ట్ కూడా తీసాను, మీకు అప్లోడ్ చేస్తాను ఈ వీక్లో త్వరలోనే. ఎందుకంటే లాంగ్ వీడియో పెట్టేస్తే ఒక పని అయిపోతుందండి. సో డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎంత బాగా వేసారో, చాలా బాగా అనిపించిందని నాకైతే. సో వీడియోస్ అయితే చేశానులేండి, ఒకసారి చూడండి ఛానల్ ఫాలో అవుతూ మీకు నచ్చితే. సో చూడండి ఎవరు ఎంత బాగా వేసారో అండి.
నెక్స్ట్ జనరేషన్ ఫ్రూట్ కదండి, సో చాలా మంచిది హెల్త్కి కూడా. నేను కూడా అయితే తిన్నానండి. ఇదైతే పింక్ ఫ్రూట్ అంట అండి, పింక్ డ్రాగన్ ఫ్రూట్. చాలా ప్లాన్ ఉండాలండి ఇది వేయాలంటే. సో ఎవరో బాగానే వేసారు, మెచ్చుకోవచ్చు వాళ్ళనైతే. నాకు నచ్చిందండి, అందుకే అలా అయితే తీసాను. చూడండి ఇంత మనకు లొకేషన్ అయితే వచ్చిందా. పోలీసులు కూడా చాలా మంది ఉన్నారండి, సెక్యూరిటీ అయితే. సో అలా అయితే వెళ్ళిపోయామండి. డ్రాగన్ ఫ్రూట్లో వీడియోస్ అయితే అయిపోయాయి. సో రిటర్న్ అయితే ఇక్కడ కొంచెం ఫ్రీ అయింది చూడండి. ఆటోలో అయితే మేము వెళ్ళే ప్లేస్కి అయితే వెళ్ళలేదంట అండి. సో మేమైతే డైరెక్ట్ ప్లేస్కి అక్కడైతే ఒక ఆటో కాకపోయినా ఇంకో ఆటోలు ఉంటాయండి. ఇక్కడైతే ఒకటే ఆటోలో చూడండి పత్తి కూడా తీసుకుంటున్నారు జనాలు సేలల్లోకి వెళ్ళి. చూడండి ఇక్కడైతే కొంచెం ఫ్రీ అయిందండి. మేము ఆల్రెడీ దాటేసాము 3 కిలోమీటర్లు, ఇంకో 1 కిలోమీటర్ ఉందండి. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. అక్కడున్న బైకులు కార్లు అక్కడే స్టక్ అయిపోయాయండి. అవి ఎప్పుడు వచ్చాయో మాకు తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు, మేమైతే కనుక్కోలేకపోయాము. సో ఏమైతే తెలియదండి. మేమైతే నడకదారులను ఫ్రీగా వచ్చామండి. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి అక్కడ కనపడేదని దగ్గర చూడచ్చు. ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. ఏమనుకోకండి, మా అమ్మాయి ఇది మిడ్నైట్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా అమ్మాయి ఓయల్లో పడుకుందండి, కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉండదు. నేను తప్పదండి, డే టైం అయితే ఇంకా ఎడిట్ చేయలేకపోయాను, అందుకే ఇప్పుడైతే చేస్తున్నాను. ఇప్పుడు చేసి అప్లోడ్ పెట్టేస్తే అయిపోతుందండి మార్నింగ్ కల్లా. సో ఇలా బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఒక 10 నిమిషాలు అలా వెయిట్ చేసామండి. సో ఫైనల్గా అయితే ఆటో అయితే దొరికేసింది. మేము వెళ్ళే ప్లేస్కి అయితే ఎక్కేసాము. ఎక్కైతే వెళ్తూ ఉన్నామండి. బాగా టైర్డ్ అయిపోయాయండి, ఫేసులు డల్ అయిపోయాయి, వాటర్ కూడా తీసుకోలేదు. చూడండి లొకేషన్. మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా. సో నెక్స్ట్ బస్ ఎక్కే ప్లేస్కి అయితే వచ్చేసాము. కొద్దిసేపు అయితే అలా కూర్చున్నామండి. ఆ గ్యాప్లోనే మా అమ్మాయి మళ్ళీ స్నాక్స్ అయితే కొనిచ్చుకుంది వాళ్ళ అవ్వతో. సో బస్ అయితే ఎక్కేసాము. కొంచెం సీట్ అయితే దొరికేసాయండి. అమ్మాయి అన్నట్టుగా ఫ్రీ కూర్చున్నామండి మేము ముగ్గురం. మా తల్లి పిల్ల మేము అలా అయితే కూర్చున్నామండి. సో అలా అయితే తీసాను వీడియో. కొంచెం రాలేదు, కంది చేను చూడండి ఎత్తుగా అయితే ఉన్నాయి, ఏం పడుతాయో తెలియదు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుందండి ఈ వీడియో, ఈ క్లిప్ అయితే. లొకేషన్ బాగుందని తీసిన శనగ అంది కనిపించేంత శనగ పంట చూడండి. చూడండి సన్ఫ్లవర్ పొలం అయితే వస్తుంది పొద్దుటూరుకు. ఎంత బాగుందండి లొకేషన్, సూపర్ ఉంది. సో మీ అందరి కోసం అలా అయితే చేసి ఒకసారి అయితే ఆపేసి అయితే చూడండి. మరి నేనైతే లైవ్లో సూపర్గా ఉందండి లొకేషన్, ఐ లైక్. అండ్ సో అందుకే మీకు ఒకసారి చూసాను. ఒకసారి ఆపేసి అయితే మరీ చూడండి నచ్చే వాళ్ళైతే. ఇదంతా శనగ లొకేషన్ అయితే అలా కవర్ చేశాను. సో ఇలా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి, అలా అయితే అందుకే తీసాను. సో ఎవరం టైర్డ్ అయిపోయామని, చాలా టైప్ అయ్యాడు. సో అదండి మొత్తానికైతే వచ్చేసాము ఇంకా. మా దగ్గర టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మా అమ్మాయి కూడా నిద్రపోతూ ఉందండి. సో బస్సు అయితే దిగేసాము. మా ఊరు బస్సు కూడా వెంటనే ఉండింది. చెప్తా అండి ఇంకా పోదామమ్మా పోదామంటే చూడండి మా అమ్మాయి ఎలా అయిపోయిందో. సో మా ఊరు బస్సు కూడా ఉండిందండి, వెంటనే ఎక్కేసాము. ఇంకా వెళ్ళిపోయాము అలా ముచ్చట్లు చెప్పుకుంటా. వేరే వాళ్ళ ముచ్చట్లు విన్నామండి, మేము చెప్పుకునే ఓపిక మాకు లేదు. సో వినే ఓపిక కూడా లేదండి, బట్ తప్పదు కదా, పక్కన ఉన్నారు. సో అలా అయితే వెళ్ళిపోయాము, దిగేసాము. ఇంకా వెళ్ళి చాయ్ తాగాలండి. అబ్బా ఫుల్ టైర్డ్. అయితే దర్శనం అయితే బాగా జరిగిందండి, కష్టమో నష్టమో సో ఆ దేవుడే, మనకు తప్పదు కదా. సో మా అమ్మాయి చూడండి ఎంత బాగా వెళ్తుందో. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాము. సో ఎలా ఉందో ఒకసారి వీడియో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వచ్చాను, ప్లీజ్ ఛానల్ లైక్ దవ్వరండి. సో ఎలా ఉందో ఒకసారి అయితే వీడియోస్ అయితే కామెంట్ చేయండి. ఇంకా చూడండి ముగ్గులు అలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి.
సో నాకు సక్సెస్ రాలేదండి. సో త్వరలో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. చలో బాయ్ అందరికీ. సో ఈవినింగ్ అయితే శివాలయం అయితే అలా వెళ్ళానండి. ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. సో జస్ట్ అలా క్లిప్ అయితే యాడ్ చేశాను. సో మీరు కూడా ఎలా చేసుకున్నారు, ఎక్కడికి వెళ్ళారో ఒకసారి వీడియో అయితే కామెంట్ చేయండి. అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాను వీడియోపరంగా. సో అదండి. సో చూడండి దీపాలు ఎలా పెట్టారో మా ఊరి శివాలయంలో. సో మీరు కూడా ఎలా సెలబ్రేషన్ నాకైతే షేర్ చేయండి. చలో బాయ్ అందరికీ. బాయ్ అందరికీ బాయ్.